ఆంధ్రప్రదేశ్లోని అధికార జగన్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా వారిలో బహుముఖ ప్రజ్ఞాశాలులు చాలా మందే ఉన్నారని, అయితే ఆ జాబితాలో బందరు ఎమ్మెల్యే పేర్ని నాని అగ్రస్థానాన్ని ఆక్రమిస్తారని సదరు నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా పేర్ని నాని బస్సు నడుపుతున్న ఓ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో దూసుకుపోతోందని, ఆ క్రమంలో పేర్ని నాని అదే రహదారిపై పక్క నుంచి వెళ్తున్న రహదారులకు చేతితో సైగలు చేస్తున్నారని, ఆ వాహనాల్లోని వారంతా జై పేర్ని జై జై పేర్ని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారని వారు వివరిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో ఫిబ్రవరి 3వ తేదీన సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగిందని, ఆ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయని, అలా బందరు నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సుల్లో సైతం వెళ్లారని వారు అంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ వీర భక్తుల్లో పేర్ని నాని అగ్రగణ్యుడిగా ఖ్యాతికెక్కారని, అది కూడా ఎంతగా అంటే పార్టీ అధినేత జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు నారా లోకేష్ కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆరోపణలు గుప్పిస్తే ఆ వెంటనే ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి వారిపై ఒంటి కాలిపై లేచి నిప్పులు చెరుగుతారని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ అంటే అత్యంత స్వామి భక్తి పేర్ని నానిలో దాగి ఉందని, చివరకు వైఎస్ జగన్ పై సొంత సోదరి వైఎస్ షర్మిల సైతం ఆరోపణలు గుప్పిస్తే ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయగల వ్యక్తిగా పేర్ని నానికి పేరుందని బందరు నగరపాలక వాసులు పేర్కొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే తన సీన్ సితారవుతుందన్న విషయాన్ని ఆయన ముందే గ్రహించారని, అందుకే తన కుమారుడు పేర్ని కిట్టుకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకుని అతడిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా ఆయన కష్టపడుతున్నారని, ఆ క్రమంలోనే పేర్ని నాని డ్రైవింగ్ యాక్టింగ్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. అదీ కాక జగన్ తొలి కేబినెట్ లో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారని వారు గుర్తు చేస్తున్నారు. కుమారుడిని గెలిపించుకునే క్రమంలో పేర్ని నాని కారు బస్సే కాదు ఏకంగా విమానాన్ని సైతం నడుపుతారని బందరు నియోజకవర్గ ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో బందరు నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా పేర్ని కిట్టు బరిలో దిగుతూ ఉండగా, ఇటు టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో దిగుతారా, లేకుంటే జనసేన పార్టీ నాయకుడు బండి రామకృష్ణ బరిలో నిలుస్తారా అన్న విషయం తేలాల్సి ఉందని, అలాగే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిల చేపట్టిన తరుణంలో ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి రంగంలో దిగనున్నారని, అలాగే బందరు లోక్సభ స్థానం నుంచి ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు పేరును ఇప్పటికే ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించిందని, అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇస్తారన్న ఓ చర్చ అయితే నియోజకవర్గంలో ఊపందుకుందని, ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో బందరు నుంచి గెలుపొందే అభ్యర్థులు ఎవరన్న అంశంపై సదరు నియోజకవర్గంలో ఓ చర్చ సైతం వాడి వేడిగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.